పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్స్ యొక్క ఉద్యోగాలు, ఈ పీటీఐలు చేస్తున్నటువంటి ఉద్యోగాలు దినదినగండం నూరేళ్ళు ఆవిషి అన్న చందంగా ఉన్నాయి. ఎలా ఉన్నాయనేది తెలుసుకునే ముందు వీడియో చూస్తున్న మిత్రులు స్కిప్ చేయకుండా వీడియోను పూర్తిగా చూసినప్పుడు మాత్రమే మరి వీళ్ళ యొక్క ఆ ఉద్యోగాలు ఏ రకమైన పద్ధతిలో ఉన్నాయి, వాళ్ళు ఏ రకంగా వాళ్ళు ఆ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అనేది తెలుస్తుంది ఫ్రెండ్స్. అయితే ఈ పీటీఐలు ప్రతి సంవత్సరం అకాడమిక్ ఇయర్ జూన్ నెల రీఎంగేజ్ చేసుకొని ఏప్రిల్ 23వ తేదీన టెర్మినేషన్ చేస్తారు. అలా చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళని జూన్లో తీసుకోవాలి. కానీ ఈరోజు అట్లా జరుగుతుందా అంటే అట్లా జరగట్లేదు. ఈ మధ్యకాలంలో అంటే మే నెల జీతం రాదు, అదేవిధంగా జూన్ నెల కూడా జీతం రాదు. అయినా కానీ ఇక ఎప్పుడైతే జూన్ స్టార్ట్ అవుతుందో ఒక్కొక్క పీటీఐ గుండెలలో రైలు పరిగెత్తుతుంటాయి. మనకు ఉద్యోగం ఉంటుందా, పోతుందా, రీఎంగేజ్ చేస్తారా, చెయ్యరా అనే బాధలో వాళ్ళ ఆలోచనలో ఉంటారు. ఆ రకంగా వాళ్ళు ఎంత మానసిక ఒత్తిడికి గురవుతుంటారో ఒక్కసారి ఆలోచించండి. అంతేకాకుండా వీళ్ళని తొందరగా రీఎంగేజ్ చేసుకోవాలని స్టేట్ స్థాయి అధికారులకు కానీ అదేవిధంగా జిల్లా స్థాయి ఉన్నటువంటి అధికారులకు కానీ వీళ్ళు వినతి పత్రాల రూపంలో మమ్మల్ని రీఎంగేజ్ చేయండి మాకు అని వీళ్ళు తెలియపరచడం జరుగుతుంటుంది. కానీ వీళ్ళని ఏ విధంగా చేస్తారయ్యా అంటే వస్తుందా రాదా అనే భయంతో లాస్ట్కి జూన్లో తీసుకుంటారా, జూలైలో తీసుకుంటారా, లేకపోతే ఆగస్టులో తీసుకుంటారా అని చాలా వాళ్ళు ఆలోచనలో ఉంటారు. అంతేకాకుండా వీళ్ళకు వెంటనే రిక్రూట్ అయిన తర్వాత వీళ్ళకి శాలరీస్ వస్తాయంటే వచ్చే పరిస్థితి ఉండదు. అది ఒక నెల పడుతుంది. కొంతమంది అయితే పాపం 30 కిలోమీటర్లు, 40 కిలోమీటర్లు, 70 కిలోమీటర్ల దాకా కూడా దూరంలో ఉన్నటువంటి స్కూళ్ళకి వెళ్ళి పాఠాలు చెప్పుకొని వీళ్ళు జీవనం కొనసాగిస్తూ ఉన్నారు. ఇట్లాంటి పరిస్థితులలో ఎన్నోసార్లు ప్రభుత్వానికి ఒక డిమాండ్ పెట్టారు. ఏమన్నాయా అంటే సిఆర్పీలను ఏ విధంగా అయితే 23వ తారీఖు అయిపోయినాక టెర్మినేషన్ చేసి మళ్ళీ 2-3 రోజుల్లో వాళ్ళని రీఎంగేజ్ చేసుకుంటారో అదే రకంగా పీటీఐలను కూడా మమ్మల్ని కూడా మీరు 1 రోజు 2 రోజులు టెర్మినేషన్ చేసి మళ్ళీ వెంటనే రీఎంగేజ్ చేసుకోవాలి అని వాళ్ళు ఎన్నోసార్లు ప్రాధాన్యపడి అడిగినా ప్రభుత్వం నిమ్మకి నీరెత్తినట్టు వ్యవహరిస్తూ ఉన్నది. అధికారులు మొరపెట్టుకున్నా పట్టించుకునే నాదులే లేడు. ఈ రకమైనటువంటి ఇబ్బందులు ఒకసారి ఆలోచించండి. 9 నెలలు ఉద్యోగం చేసి తర్వాత మళ్ళీ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయినప్పుడు ఈ ఉద్యోగం ఉంటుందా, ఊరుతుందా అని దినదినగంటంగా వాళ్ళు మానసిక ఒత్తిడికి గురవుతూ వాళ్ళు తమ కుటుంబాన్ని పోషిస్తున్నా కానీ ఇన్ని రకాల ఇబ్బందులు పడుతున్నా, అటు స్కూళ్ళల్లో టీచర్ల మధ్య ఇబ్బంది పడుతున్నా, ఈ విషయాలు మొత్తం కూడా అధికారులకు తెలియపరిచినా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయినా కానీ కనీసం వీళ్ళని పట్టించుకునే నాదుడే కరువయ్యాడు. ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి పీటీఐలని ప్రభుత్వం ఇకనైనా సరే 2-3 రోజులు టెర్మినేషన్ చేసి తర్వాత వెంటనే రీఎంగేజ్ చేయాలని ఆశిద్దాం. ఛానల్ చూస్తున్న మిత్రులు ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి. అదేవిధంగా ఈ విషయం రాష్ట్రంలో ఉన్న ప్రతి పీటీఐకి తెలిసే విధంగా చేరే విధంగా షేర్ చేయాలని కోరుతున్నాను.